పేరు రఘుమ సిగ్గువెళ్ళి. ఈ ఉద్యమం ఈ రోజు కాదు, ఇది ఆల్రెడీ ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కళ్యాణ మండపానికి లీజుకి ఇచ్చిన రోజు నుంచి కూడా నా పోరాటం మొదలైంది. డిసెంబర్ 2023 2వ తారీఖునే నేను ఈ సంస్కారం ఫోకస్ పెట్టడం జరిగింది. అప్పుడే నేను పుట్టినతో ఉన్నప్పుడే వీడియో తీసి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు జిల్లా కలెక్టర్ హేమంత్ శుక్లా గారితో ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే దీని మీద 4-5 ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చా కూడా వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎంకి, ఏపీ సీఎంకి, గవర్నర్ కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఇది ప్రజా ప్రయోజనార్థం. దీన్ని ఈ విధంగా బస్ స్టాండ్ అనేది ప్రజలకు లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతారు. నేను మొన్న 7వ తారీఖున 8వ తారీఖున నేను కొంచెం అక్కడ గంటన్నర జర్నీ చేయడం జరిగింది. జర్నీ కోసం అక్కడ వెయిట్ చేశాను. వెయిట్ చేయడం వల్ల అక్కడ బాధ్యత అక్కడ జర్నీ కోసం పడుతున్న ఇబ్బంది నా మనసుకు కలిసి వేసింది. ఇంకా ఈ కాగితంతో పెన్నుతో ఇప్పటిదాకా పోరాటం చేసిన చాలు, 2 సంవత్సరాలు దాటేసింది. పెన్ను కాగితంతో నేను పోరాటం చేయలేనని, మనం ఏదో పరిష్కార మార్గం అనేది మనం ఆలోచించాలని నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల ఈ మధ్య స్త్రీలకు ఉచిత బస్సు అనే కార్యక్రమం రావడంతో స్త్రీలు ఎక్కువగా ఆ ప్లేస్లో ఇబ్బంది పడుతున్నారు. జర్నీకు 10-20 మంది రోజుకి బస్సు కోసం వెయిట్ చేయడం, వచ్చిన బస్సు 10 నిమిషాలు రావట్లేదు, గంటన్నర వెయిట్ చేస్తున్నారు. దీనివల్ల స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల నేను ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య కారణం. పోతే ఇప్పుడు ఈ బస్ స్టాండ్ అనేది ఈ ఆక్రమణ ఎలా ఉన్నా కానీ వాళ్ళు తీసుకున్నది 80 సెంట్లే, కానీ మొత్తం 2 ఎకరాలు 70 సెంట్లు. ఇది డేటా మొత్తం అంతా నేను ఆర్టీఐస్ తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం రైట్ ఇన్ఫర్మేషన్లో ఈ డేటా మొత్తం తీసుకుంటాను. దీని మీద ప్రత్యేకంగా నేను మైండ్ పెట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటనేది నేను తెలుసుకున్న తర్వాత నేను దీని మీద పోరాటం మొదలుపెట్టడం జరిగింది. ప్రతి మనం ప్రజెంట్ ఈ నిరాహార స్టార్ట్ చేసింది మీ అందరికీ తెలుసు. బస్సు అయితే లోపలికి వెళ్తుంది, కానీ మిగిలిన కార్యక్రమం ఏంటంటే ఈ బస్ స్టాండ్ అనేది ఫుల్ ప్రెజర్గా ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళు రెడీ చేసి ఈ బస్ స్టాండ్లో ఫుల్గా ఈ ప్రజలకి విధంగా వాళ్ళు రెడీ చేసి ఇవ్వాలని నేను మీ పక్షంలో, అదేవిధంగా నేను మీడియా రూపంలో కూడా తెలియజేయడం జరిగింది ప్రభుత్వానికి. బస్సు లోపలికి వస్తుంది, వెళ్ళిపోతుంది. బస్సు లోపలికి వస్తుంది, దేనికోసం వస్తుంది? ప్రయాణికులు ఎక్కించుకోవడానికి వస్తుందా, దింపడానికి వస్తుందా? బస్సు స్టాండ్లోకి వస్తుంది, కానీ ప్రయాణికులు ఎక్కట్లేదు, దిగట్లేదు. ఎక్కడానికి అవకాశం లేదు, దిగడానికి అవకాశం ఎందుకంటే